ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని వరుసగా మూడోసారి దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చతికిలబడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన సాయి శక్తులన్నిటినీ మోహరించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. అందరూ ఊహించినట్లుగానే గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మరోమారు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈసారి ప్రధాన పోటీ బీజేపీ మధ్యనే కొనసాగి చివరాఖరికి కాషాయ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. బీజేపీ గెలుపు ఎలా సాధ్యమైంది? అపజయానికి కారణాలేంటి? వాచ్ ఇట్. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తో సహా పలువురు కీలక నేతలను మట్టి కరిపిస్తూ బీజేపీ ఈసారి ఢిల్లీలో పాగా వేసింది. కాషాయ పార్టీ కీలక నేతలంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేశారు. ఉచిత విద్యుత్, మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పెన్షన్లు, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఇస్తామని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం చేసినప్పటికీ బీజేపీకి జై అన్నారు ఢిల్లీ ఓటర్లు. 12 లక్షల వార్షిక ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ఢిల్లీ మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకుందని అంటున్నారు. 10 లక్షల వార్షిక ఆదాయంపై ట్యాక్స్ లేకుండా చేయాలని ఎప్పటి నుంచో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తుండేవారు. అయితే బీజేపీ మరో అడుగు ముందుకేసి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 12 లక్షల రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ లేకుండా బడ్జెట్లో భారీ వరాన్ని ప్రకటించింది. మధ్యతరగతితో పాటు ఉద్యోగస్తులను ఆకట్టుకుందని, ఈ నిర్ణయం ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో నివసించే 67% కుటుంబాలు మధ్యతరగతికి చెందినవే. ఇంతటి పెద్ద సంఖ్యలో ఉన్న మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు 3 పార్టీలు ప్రయత్నం చేశాయి. 12 లక్షల వార్షిక ఆదాయంపై ట్యాక్స్ ను తొలగిస్తే మిగతా వర్గాల కంటే ముందుగా లబ్ధి చేకూరేది ఈ మధ్యతరగతి వాళ్లకే. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రకటన తరువాత ఎన్నికలు జరగడంతో మధ్యతరగతి వర్గాలు బీజేపీకే జై కొట్టాయని చెప్పవచ్చు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం గత కొంతకాలంగా వ్యతిరేకతను మూటగట్టుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. ఢిల్లీ పరిధి మద్యం విధానంలో అక్రమాలు చేసి వందల కోట్ల రూపాయలు కూడబెట్టారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపడం తెలిసిందే. పార్టీ అగ్రనేతలు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అరెస్టులు జరిగాయి. అవి పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి మరకలను వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. దిగజారిన ప్రతిష్ట కారణంగా ఓట్ల సంఖ్య పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందిస్తాం లాంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు. కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో పార్టీలో అస్థిరత పెరిగింది. ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ నాయకత్వ మార్పు పార్టీకి సవాల్గా మారింది. అవినీతి ఆరోపణల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ పై జనాల్లో విశ్వసనీయత బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత కలహాలు పెరగడం, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ముఖ్య నేతల రాజీనామాలు ఆ పార్టీని దెబ్బతీశాయి. దాంతో పార్టీ సంస్థాగతంగా బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్ తో సహా పలువురు ముఖ్య నేతలు ఓడిపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ఢిల్లీ ఓటర్లలో 48% మంది మహిళలు ఉన్నారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. నెలకు 2100 ఇస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని మరికాస్త పెంచి మేం అధికారంలోకి వస్తే నెలకు 2500 మహిళలకు బదిలీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇది కూడా మహిళా ఓటర్లను ప్రభావితం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసిగెత్తిపోయారని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కమలం పార్టీ నేతలు గట్టిగానే ప్రచారం చేయడంతో పాటు కాంగ్రెస్ పోటీ చేయడం కూడా ఆప్ ఓటమికి కారణమని క్షేత్రస్థాయిలో పనిచేసిన రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. దాదాపు 25 నియోజకవర్గాల్లో ఆప్ ఓట్లను కాంగ్రెస్ చీల్చింది. అంతేకాదు మహిళలు, కొత్త ఓటర్లలో ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి పలు కారణాలు ఆ పార్టీ అపజయానికి, బీజేపీ ఘన విజయానికి దోహదం చేశాయని చెప్పవచ్చు.